ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. మనం ఎంఎస్ ఆఫీస్ సెక్షన్లో సెల్స్ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసినట్లాగా ఆ పాస్వర్డ్ని అన్ప్రొటెక్ట్ చేయడం ఎట్లాగా, ఒక షీట్ యొక్క పాస్వర్డ్ని ప్రొటెక్ట్ చేయడం ఎట్లా, అన్ప్రొటెక్ట్ చేయడం ఎట్లా, ఎన్ని విషయాలన్నీ మనం గతంలో పాఠంలో తెలుసుకున్నాము. ఇప్పుడు పాస్వర్డ్ మనం ఒక షీట్కి ఒక పాస్వర్డ్ మర్చిపోయాము. ఆ పాస్వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలని ఈరోజు తెలుసుకున్నాం. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు. చిన్న ట్రిక్ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు. సపోజ్ ఈ షీట్ ఉంటుంది, దీనికి పాస్వర్డ్ ఉంది. ఏదైనా మనం టైప్ చేద్దామన్నా కూడా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓపెన్ చేద్దామంటే నేను ప్రొటెక్ట్ కొట్టాను, పాస్వర్డ్ గుర్తులేదు, నాకు మర్చిపోయాను, దాని పాస్వర్డ్ ఓపెన్ కావట్లేదు. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలనేది మార్కెట్లో రకరకాల సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. అవి ఏం అవసరం లేకుండా సింపుల్ టెక్నిక్తో మనం ఓపెన్ చేయొచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ముందు ఇది సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినాక డైరీని ఈ ఫైల్ని కాపీ చేసుకొని ఫోల్డర్ పెట్టుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఏదైనా న్యూ ఫోల్డర్ దాన్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక దీని ఎక్స్టెన్షన్ అయితే మనకు తెలియదు. ఎక్స్టెన్షన్ చూడాలంటే ఈ ప్రొటెక్షన్లో దీనిలో ఇక్కడ హైడ్ ఎక్స్టెన్షన్ ఫర్ అన్నోన్ టైప్స్ ఉన్నాయి. చెక్ మార్క్ తీసేసి అప్లై కొట్టండి. ఆ షీట్ యొక్క ఎక్సెల్ ఎక్స్టెన్షన్లో ఉంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మనకి జిప్ ఫైల్స్ ఓపెన్ చేసుకోవటం ఆల్రెడీ అందరి సిస్టాల్లో ఉంటుంది. 7 జిప్ కానీ 8 జిప్ కానీ ఏదో ఒకటి వేసుకుంటుంటాం. జిప్ ఫైల్స్ అనేది కామన్గా వస్తుంది విండోస్ సిస్టాల్లో. దాంట్లో 7 జిప్లో ఓపెన్ యాక్షన్ చేయండి. ఇక్కడ ఎక్సెల్లో వర్క్షీట్ ఉంది. దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ తగ్గించుకుందాం. లాంగ్వేజ్ కూడా వస్తుంది. టెస్ట్ని యాప్ టెస్ట్ వార్డ్ యాప్ పెట్టుకొని టెస్ట్ని అందువల్ల ఒకసారి వస్తుంది. తర్వాత ఎడిట్ తీసుకోండి. తీసుకున్నాక కర్సర్ లోపలికి వస్తే షీట్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు డిలీట్ చేయండి. డిలీట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి క్లోజ్ చేస్తే అప్డేట్ అడిగింది. అప్డేట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇది డబుల్ క్లిక్ చేసేసేయండి. మనం డైరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. పాస్వర్డ్ లేకుండా అన్ని మనకు లెటర్స్ అన్ని కనబడుతున్నాయి. పాస్వర్డ్ నెంబర్ ఆటోమేటిక్ ఈ విధంగా పాస్వర్డ్ని అన్బ్రేక్ చేయొచ్చు. సింపుల్ టెక్నిక్ ద్వారా ఈ విధంగా చేయొచ్చు. ఈ ట్యూటోరియల్ నచ్చింది అనుకుంటే నెక్స్ట్ ఇంకో ట్యూటోరియల్లో మనం సరిపోతాం.